హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ స్ప్రింగ్ డేటా జేపీఏలో యానిటేషన్స్ ఏమున్నాయో చూద్దాము. సమ్ ఆఫ్ ద యానిటేషన్స్ మాత్రమే, మొత్తం యానిటేషన్స్ అయితే కాదు. మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి యానిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. అందులో ఒకటి వచ్చేసి @entity. మనకి @entity అంటే ఏమంటే ఇది ఒక ఎంటిటీ క్లాస్ అని స్పెసిఫై చేస్తుంది టీబీలో స్టోర్ చేయడానికి. ఓకే, @table ఈ ఎంప్లాయీ క్లాస్ అనేది ఒక టేబుల్ ఎంప్లాయీ క్లాస్కి టేబుల్ని మనం డీబీలో స్టోర్ చేయాలి కదండి. విత్ ఈ నేమ్ తోటి employee_table1 అనే నేమ్ తోటి ఈ క్లాస్ మనకి డీబీలో సేవ్ అవుతుంది మనం దీన్ని అప్లికేషన్ని రన్ చేసినప్పుడు. @id అనేది ప్రైమరీకి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దానికి మనం @id అని చెప్పనని స్పెసిఫై చేస్తాము. @generated value strategy ఈక్వల్ టు జనరేషన్ టైప్ ఆటోనే కాకుండా మనకి డిఫరెంట్ అనేవి ఉన్నాయి. చూడండి, ఆటో, ఐడెంటిటీ, సీక్వెన్స్, టేబుల్, యూయుఐడి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఆటో అని చెప్పని తీసుకున్నాము. ఈ సీక్వెన్స్ అనేది ఆర్ఎల్కి వాడతారు. ఐడెంటిటీ అనేది నాకు తెలిసిన వరకు MySQL వాడతారు. అట్లా ఇక్కడైతే నేను ఆటో తీసుకుంటున్నాను. ఓకే, మనకి ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడానికి @generated value అని చెప్పనే యానోటేషన్ని మనం తీసుకుంటాము. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఎంప్లాయీ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్కి వ్యాలిడేషన్స్ చెక్ చేస్తున్నాం మనం. నాట్ నల్ ఒక యానోటేషన్, నాట్ ఎంప్టీ ఇంకో యానోటేషన్, సైజ్ 1 సెకండ్ సైజు @కాలం మనం emp_name అనే నేమ్ తోటి మనం డీబీలో స్టోర్ చేస్తున్నాము. దానికి వచ్చేసి @కాలం అనే యానోటేషన్ యూస్ చేస్తాము. సైజ్ అనేది ఈ ఎంప్లాయీ నేమ్ యొక్క లెంత్ అనేది మినిమం వచ్చేసి 5 డిజిట్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 20 డిజిట్స్ లోపలే ఉండాలి. సో అందుకని సైజ్ యానోటేషన్ని మనం ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాము. నాట్ ఎంప్టీ, ఎంప్లాయీ నేమ్ షుడ్ నాట్ బి ఎంప్టీ. మనం ఇన్ కేస్ ఎంప్లాయీ నేమ్ని ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, కన్స్టెంట్ వయలేషన్ ఎక్సెప్షన్ కింద ఇది ఎంప్లాయీ నేమ్ షుడ్ నాట్ బి ఎంప్టీ అని చెప్పి అనేసి మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సేమ్ అలాగే నాట్ నల్. ఓకే, ఎంప్లాయీ శాలరీ సేమ్, దీన్ని కూడా నాట్ నల్. ఎంప్లాయీ శాలరీ షుడ్ నాట్ బి ఎంప్టీ, మ్యాక్స్ 1 lakh, మినిమం 5,000. ఇలా వ్యాలిడేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మినిమం @minimum, @max, @not null. ఈ ఎంప్లాయీ శాలరీ అనే ప్రాపర్టీకి ఈ యానిటేషన్ ఈ వ్యాలిడేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, @temporal మనం దేనికి వాడతాము అని అంటే డేట్. మనం ఇక్కడ జావా క్లాసెస్లో వచ్చేసి java.util.date తీసుకుంటాం. మనం ఎస్క్యూఎల్కి వెళ్ళేసరికి java.sql.date తీసుకుంటాం. మనకి ఈ మిస్ మ్యాచ్ అనేది రాకుండా @temporal యానోటేషన్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. @transient మనకి ఇక్కడ నిక్ నేమ్ అని ఎంప్లాయీ నిక్ నేమ్ అని చెప్పని తీసుకున్నాం. మనం ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది టీబీలో స్టోర్ అవ్వకూడదు అని అనుకున్నామంటే మనం @transient అనే యానోటేషన్ని ఆ ప్రాపర్టీకి వాడామనంటే ఈ నేమ్ అనేది ఈ ప్రాపర్టీ అనేది టీబీలో స్టోర్ అవ్వదు. ఓకే, @enumerated మనము ఏదైనా ఈనం టైప్ తీసుకున్నాము అనుకోండి, దానికి ముందు ఎన్యూమరేటెడ్ అనే యానోటేషన్ని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాను అనుకోండి, ఈ టైప్ అనేది ఈనం ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఒక కంపెనీకి. సో అందుకని చెప్పనని అలా తీసుకున్నాను. ఎన్యూమరేటెడ్ అనేది ఈనమ్స్కి వాడతాం మనం. అలా కాకుండా మనం ఇంకేదైనా సరే బైటరీ ఇట్లా ఆర్ఎస్ బల్క్ డేటాని స్టోర్ చేయాలంటే @lob అని యానోటేషన్ని యూస్ చేస్తాము. ఇవే కాకుండా మనకి అసోసియేషన్ మ్యాపింగ్స్ ఉన్నాయి కదండి. 1 to many, many to 1, many to many, 1 to 1 యానోటేషన్స్ ఉన్నాయి కదండి. అవి ఎలా యూస్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ చూసారనుకోండి, 1 to many యానోటేషన్ అని చెప్పి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, దీనికి లిస్ట్ ఆఫ్ కంపెనీ వచ్చేసి కంపెనీస్ అది ప్రాపర్టీ నేమ్. ఇక్కడ 1 to many అనేది యానోటేషన్. ఇందులో క్యాస్కేడ్ టైప్ ఆల్, ఫెచ్ టైప్ లేజీ, ఆర్ఫండ్ రిమూవల్ ట్రూ. ఇన్ కేస్ మనము
పేరెంట్ రికార్డ్ డిలీట్ చేసామనుకోండి మెయిన్ టేబుల్లో, అది చైల్డ్ రికార్డ్స్ని కూడా డిలీట్ చేయాలి కాబట్టి అందుకని ఆర్ఫన్ రిమూవల్ అని చెప్పని అనేసి ట్రూ తీసుకుంటాము. ఇప్పుడు ఫెచ్ టైప్ లేజీ, మనం ఏది ప్రాపర్టీని యూటిలైజ్ చేస్తున్నాము అంటేనే మనకి చైల్డ్ రికార్డ్స్ కూడా లోడ్ అవ్వాలి, లేదంటే అవసరం లేదు కదండి. సో అందుకని చెప్పనండి ఫెచ్ టైప్ అనేది లేజీ తీసుకున్నాం. క్యాస్కేడ్ అనేది ఆల్. అట్లాగే మనం ఫారెన్ కి రెఫరెన్స్డ్ కాలం అనేది స్పెసిఫై చేయాలి కదండి. దానికోసం అట్ జాయిన్ కాలం నేమ్ వచ్చేసి కంట్రీ, ఫారెన్ కి రెఫరెన్స్డ్ కాలం నేమ్ వచ్చేసి కంట్రీ ఐడి. ఓకే, ఇది సేమ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తాం కదండి ఐడి అనేది, సేమ్ అది రెఫరెన్స్డ్ కాలం అనేది ఇలా స్పెసిఫై చేస్తాము. అసోసియేషన్ మ్యాపింగ్ సేమ్ ఇలాగే మనము వన్ టు మెనీ టు మెనీ యూస్ చేయొచ్చు, మెనీ టు వన్ యూస్ చేయొచ్చు, వన్ టు మెనీ, వన్ టు వన్ కూడా మనం సేమ్ ఇదే విధంగా అసోసియేషన్ మ్యాపింగ్స్ అనేవి చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్లీ యూస్డ్ అనోటేషన్స్ అయితే ఇవే యూస్ చేస్తాము. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.